ఈ ప్రపంచంలో కొంతమంది మగజాతి ఆనిముత్యాలు అని అనుకొని అంటే ఓవర్గా ఫీల్ అయ్యి ఏమేమో వాగిస్తారు పాపం. యూజువలీ వెన్ పీపుల్ అబ్యూస్ దెన్ దే గో ఆన్ అన్ ఇమోషనలీ ఇంబ్యాలెన్స్డ్ psychologically imbalanced rant and they go on an abuse on somebody who has nothing to do with them. ఇది కొంచెం చాలా ప్రాబ్లమాటిక్ అయిన యాటిట్యూడ్ అనమాట. సో నేను చెప్పేది ఒకటే టు ఆల్ ద గర్ల్స్, బికాస్ ఐ కీప్ టాకింగ్ అబౌట్ దిస్ ఆన్ సోషల్ మీడియా. దయచేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ జనరేషన్లో అవ్వకపోయినా నెక్స్ట్ జనరేషన్లో పైన ప్లీజ్ మేక్ షూర్ డౌరీ బికమ్స్ అ థింగ్ ఆఫ్ ద పాస్ట్. Please focus on your financial independence. Please focus on your career. Please focus on your goals. Marriage is not the be all and end all. Especially please understand, marriage is not the be all and end all if your partner is toxic. ఈ లైఫ్ మొత్తం ఒక టాక్సిక్ పర్సన్తో, అండ్ దిస్ ఇస్ యాక్చువల్లీ ట్రూ ఫర్ బోత్ మెన్ అండ్ విమెన్. ఇఫ్ యువర్ పార్ట్నర్ ఇస్ రియలీ టాక్సిక్, యూ డోంట్ హ్యావ్ టు సఫర్ విత్ దెమ్. అండ్ ఎస్పెషలీ సస్పీషియస్గా ఈ అరుస్తున్నటువంటి ఒక ఇమోషనల్ బ్యాలెన్స్ లేకుండా అరవటాలు, కొట్టటాలు, తిట్టడాలు, అబ్యూస్ చేయటాలు, మాటికి లాము లా అని ఇటువంటి అబ్యూస్ చేస్తున్నటువంటి ఫ్యామిలీస్లోనైనా అబ్బాయిలనైనా ప్లీజ్ డోంట్ హ్యావ్ దెమ్ ఈవెన్ ఇన్ యువర్ ఫ్రెండ్స్ సర్కిల్. ఇఫ్ అన్ఫార్చునేట్లీ రిలేటివ్స్ అయిపోయారంటే, అన్ఫార్చునేట్లీ ఇఫ్ దే బికమ్ యువర్ పేరెంట్స్ ఆల్సో వేర్ దే అబ్యూస్ అ ఉమెన్ విత్ దిస్ ఇలాంటి అబ్యూజివ్ వర్డ్స్తో ఎవరినైనా తిడితే, I know it's not possible to change some people, but beyond a point, I think you will have to also put your foot down, lay your boundaries and say, ilanti abusive behavior is not acceptable and don't do this in front of me ani eppudaina kudirte cheppandi. Manakunnadi idi okate life. In this character, for example, this character of Chinmayi who's come here in this world, in this soul journey, పుట్టినప్పుడు ఎవరు ఇంట్లో పుడతాము, ఏ రిలీజన్లో పుడతాము, ఏ ఫ్యామిలీస్లో, రిలేటివ్స్ సర్కిల్స్లో ఎలాంటి ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కానీ లైఫ్ సిచ్యువేషన్స్ కానీ వస్తాయని తెలియక ఒక పరమాత్మ నుంచి దూరం అయ్యి we take a life journey, a soul journey. Make that soul journey worth it. It is really not worth it. Suffering this entire life, ఈ సాక్రిఫైస్ చేయాలి అంటే లైఫ్ మొత్తం ఎవరికో ఇలా సర్వీస్ చేస్తూ ఉండాలి, కష్టపడితేనే జీవితం. ఇలాంటి థాట్ ప్రాసెస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ప్రాబ్లమాటిక్ బికాస్ దిస్ కీప్స్ వన్ సెట్ ఆఫ్ పీపుల్ ఇన్ కంట్రోల్. దీనివల్ల ఒక టైప్ ఆఫ్ పీపుల్కి మాత్రమే అడ్వాంటేజ్, అండ్ దట్ ఈస్ ద పీపుల్ హు ఆర్ అప్రెసర్స్. ఫర్ ఫ్యూ డేస్ నౌ నేను ట్విట్టర్లో నోటీస్ చేస్తున్నాను, బ్లూ టిక్ డబ్బులు ఇచ్చి కొనేసి దానివల్ల ఇంప్రెషన్స్ వస్తాయి, ఎంగేజ్మెంట్ వస్తాయి, రీపోస్ట్, షేర్స్, లైక్స్ రావాలని నోటికొచ్చింది వాగి క్రూరమైన ఘోరమైన దరిద్రపు థాట్స్ మొత్తం ట్విట్టర్లో పెట్టి అక్కడి నుంచి వైరల్ అవ్వాలి, దానివల్ల డబ్బులు సంపాదించాలి, ఆ డబ్బులతో అన్నం వండి తినాలో, వాళ్ళు ఐఫోన్ కొనాలో, కార్లు కొనాలో, లేకపోతే జీవితం నడపాలో, దట్ ఈస్ అప్ టు దెమ్. బట్ అనవసరంగా ఒక ఆడపిల్లని కానీ ఎవరినైనా అనవసరంగా ఇలా అబ్యూస్ చేస్తూ, హ్యారెస్ చేస్తూ, టార్చర్ చేస్తూ అటువంటి మనుషులకి సపోర్ట్ చేస్తున్న, ప్లాట్ఫామ్ చేస్తున్న, ప్రమోట్ చేస్తున్న సమాజం కానీ, సొసైటీ కానీ, ఫ్యామిలీస్ కానీ, మనుషులు కానీ, బిజినెసెస్ కానీ, ఛానల్స్ కానీ, సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ అందరికీ వెన్ కర్మ హిట్స్ బ్యాక్, దట్ విల్ బీ ఎ డెత్ బ్లో దట్ యూ విల్ నెవర్ రికవర్ ఫ్రమ్. You know, one of the best ways that you can actually check how toxic somebody's thought process is, and I think, yes, I definitely think at some point people can change, కానీ చేంజ్ అయ్యే వరకు మనం దాన్ని టాలరేట్ చేయవలసిన అవసరం మనకి లేదు. సో ముఖ్యంగా మీ సర్కిల్స్లో ఒక యాక్ట్రెస్ గురించి ఎలా మాట్లాడతారో చూడండి, ఒక అమ్మాయి డ్రెస్సింగ్ని బట్టి వాళ్ళని ఎలా చూస్తారో, వాళ్ళని గురించి ఎలా మాట్లాడతారో చూడండి. పబ్లిక్ లైఫ్లో ఒక అమ్మాయి బేస్డ్ ఆన్ హర్ పర్సనల్ డెసిషన్స్ వాళ్ళ గురించి ఎలా మాట్లాడతారో చూడండి. ఇట్ కుడ్ బీ అ గాయ్, ఇట్ కుడ్ బీ అ గర్ల్, ఇట్ కుడ్ బీ యువర్ కోవర్కర్. అండ్ ముఖ్యంగా ఇఫ్ యూ హ్యావ్ men who are your relatives, family members, friends in your circle, see how they speak about women in general, especially co-workers who are successful in their office. వాళ్ళ గురించి ఎలా మాట్లాడతారో చూడండి, అంటే కుళ్ళుతో చచ్చిపోతారనమాట. దట్ ఈస్ వై దే ఆర్ నాట్ ఏబుల్ టు డీల్ విత్ సక్సెస్ఫుల్ విమెన్, అండ్ దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ పీపుల్ దట్ విల్ రియలీ మేక్ లైఫ్ టార్చరస్. ఈ ప్రపంచంలో చాలా కష్టమైన విషయం ఏంటో తెలుసా, ఎస్పెషలీ ఆడవాళ్ళకి. వాళ్ళు
అంటే లోకం తెలియకముందే, లైఫ్ ఏంటో తెలియకముందే, మనుషులు ఏంటి, ఎక్స్పీరియన్సెస్ ఏంటి తెలియకముందే పెళ్లి చేసి ఇచ్చేస్తారు ఫ్యామిలీస్లో. ఇంకా కోట్లు డౌరీలు ఇచ్చి పెళ్లి చేసి ఇచ్చేస్తారు. ఆ తర్వాత వాళ్ళకి ఒక కెరియర్ అని ఒకటి సెట్ అయితే ఆ కెరియర్లో వాళ్ళు ఇంకా హస్బెండ్ కన్నా, ఐఎమ్ జస్ట్ జనరలీ టాకింగ్ అబౌట్ మెజారిటీ. సో లెట్ మీ ఆల్సో సే నాట్ ఆల్ మెన్ అని చెప్పకపోతే యువర్ హస్బెండ్ ఇస్ ఆల్సో మ్యాన్, యువర్ ఫాదర్ ఇన్ లా ఆల్సో మ్యాన్, యువర్ ఫాదర్ ఇస్ మ్యాన్, యువర్ బ్రదర్ ఇన్ లా ఇస్ మ్యాన్. ఎస్, నన్ ఆఫ్ ద మెన్ in my circle are as cheap as the men that I hear about. So I'm definitely saying not all men. Kani majority men have a problem if the woman that they are married to is more successful than them. Nenu 20 years ago, when I was just growing in my career and oka 23-24 kala naku sambandhalu chustunte, everybody warned me, ఎలాగైనా సరే దయచేసి ప్లీజ్ మ్యారీ సంబడి హూస్ మోర్ సక్సెస్ఫుల్ దాన్ యూ. కాకపోతే ఇన్సెక్యూరిటీ, కుళ్ళు, జెలసీ, ఆ టాక్సిసిటీతోనే నేను చంపేస్తాడు. బికాజ్ యూ విల్ బీ మోర్ సక్సెస్ఫుల్ బికాజ్ యూ హ్యావ్ టాలెంట్. కానీ అతనికి ఏం ఉండదు. సో దట్ విల్ బీ అ ప్రాబ్లం. కాకపోతే మనకి ఆ టైంలోనే వచ్చింది అభిమాన్ అన్న ఫిల్మ్. అమితాబ్ బచ్చన్ గారు, జయభాద్రి గారు బికమ్స్ మోర్ సక్సెస్ఫుల్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ విల్ బేసికలీ డై ఆఫ్ ఇన్ జెలసీ ఓన్లీ, and she will go into depression. So if you want, you can actually have a look at that film. It was a slice of life sort of a thing that a lot of women have gone through. Women have given up their careers because their husbands just could not deal. If the husbands could deal, the husbands' parents could not deal. Enduku neeku inta success, enduku inta money, neeku enduku financial independence? Ma abbayi unnadu kada, చూసుకుంటాడు, నేను వద్దు. Have your own money, have your own financial independence, have your own earning and property in your name. That is very important. ఎలాగో ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ మాస్ మీడియాలో కానీ ఒక ట్రెండ్ ఏంటంటే ఒక్క క్యారెక్టర్ని పట్టుకుని అబ్యూస్ చేస్తూ ఉంటే దానివల్ల టీఆర్పీస్ వస్తాయి, దానివల్ల డబ్బులు వస్తాయి, అలా సంపాదించాలి అని అనుకుంటూ ఇటువంటి సంపాదనతో, ఈ డబ్బులతో అందరూ ఎక్కడికి తీసుకెళ్తారో ఎలాగో అందరూ, ఎవ్రీబడి కమ్స్ ఫ్రమ్ డస్ట్ అండ్ గోస్ బ్యాక్ టు డస్ట్. తీసుకువెళ్ళేటప్పుడు డబ్బులు ఏంటి ఏమీ ఉండదు. అట్లీస్ట్ కొంచెం మంచి పేరు ఉన్నట్టు, అట్లీస్ట్ యాజ్ లాంగ్ యాజ్ సంబడీ ఈజ్ అలైవ్, యూ మేడ్ 5 people ఫీల్ హ్యాపీ అన్నటువంటి ఒక బ్రతుకు లేక, ఒక జీవితం లేక, యూ మేక్ అ లైఫ్ అండ్ అ మనీ అండ్ అ లివింగ్ అవుట్ ఆఫ్ అబ్యూసింగ్ అండ్ అవుట్ ఆఫ్ ప్లాట్ఫార్మింగ్ హేట్. ఇటువంటి కర్మ అన్నీ యూజువలీ దేసే, అంటే కర్మ యూజువలీ మనకు ఉండదు, మన పిల్లలకే వస్తాయని. ఏదో అందరూ ఏం చేస్తారో చేసుకోండి. ఆల్ ఆఫ్ దీస్ సిన్స్ ఆర్ బేసిక్లీ క్యారీడ్ బై యువర్ చిల్డ్రన్ అండ్ యూ విల్ బీ అలైవ్ టు సీ దట్. All the best. Good man who had his ethics in place. Every somebody who doesn't cheat anybody, somebody who pays everybody on time, somebody who treats everybody well, whether it is an employee or a subordinate or somebody who's above them. పెద్ద స్టార్ అయినా సరే, ఇంట్లో పనిచేసే స్టాఫ్ అయినా సరే, అందరినీ ఈక్వల్గా రెస్పెక్ట్తో ట్రీట్ చేసే ఒక ఆయన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అండ్ ఐ గాట్ రియలీ లక్కీ విత్ రాహుల్. అండ్ ఐ నో లాట్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్ దట్ లక్కీ. So I'm only going to tell you girls, please see who you are getting married to. Look at their social media behavior, look at their comments, because a man who is capable of abusing another woman without having any common sense or any idea, in general, if somebody is so abusive and so cut loose, you don't want to have anything to do with such men. Please ఇటువంటి ఫ్యామిలీస్ని, ఇటువంటి అబ్బాయిల్ని అవాయిడ్ చేసేయండి, ఫ్రెండ్స్ కూడా. అండ్ ఫైనలీ టు గర్ల్స్, మగజాతి ఆనిముత్యాలు అని తనడితే దానే వాళ్ళే చాలా బాగా ఫీల్ అయ్యి అనుకుని అలా అరిచి ఏడ్చి కష్టపడుతున్న మగబిడ్డల్ని పెళ్లి చేసుకోవద్దు. ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. చూస్ హ్యాపీనెస్, చూస్ యువర్ పర్సనల్ సక్సెస్, అండ్ ఆల్వేస్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ వీ ఆల్ కెన్ బీ assholes in that process. We can be nice human beings, we can choose to be kind, empathetic, compassionate, respectful of other people's opinions. Yes, there are so many people in this country, the number of people, that many number of opinions. We can just be respectful of other people's opinions and keep going. What we will not tolerate is abuse. Please don't make the mistake of marrying some toxic piece of shit just because your parents are forcing. ఎవరో అయ్యో నేను పోయే ముందు నీ పెళ్లి చూడాలి అని చెప్పి ఎవరో ఒక టాక్సిక్ బ్యాగ్కి మీకు పెళ్లి చేసి ఇస్తే, ప్లీజ్ ఫైట్ అగేన్స్ట్ దట్, బికాజ్ యూ ఆర్ గోయింగ్ టు బీ సఫరింగ్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. వాళ్ళు ఎలాగో చచ్చిపోతారు. ఎస్పెషలీ ఫ్యామిలీస్లో, అయ్యో నేను పోయే ముందు నీ పెళ్లి చూడాలి, అయ్యో నేను పోయే ముందు నువ్వు పెళ్లి చేసుకున్నావు, అయినా నువ్వు నీ పెళ్లిలో మ్యారేజ్ ఇస్ వెరీ టాక్సిక్, అయినా పర్లేదు పిల్లలు కనేసాయి అంతా సరైపోతుంది, అదే నేను చూసి వెళ్ళిపోతా అంటే ఎలాగో పోయేవాళ్లే
వాళ్ళు వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఏదేదో వాట్ ఎవర్ డెసిషన్స్ దే మేడ్, వెదర్ ఇట్ వాస్ బికాస్ ఆఫ్ దేర్ ఓన్ చాయిస్ ఆర్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్, దే హ్యావ్ లివ్డ్ దేర్ లైఫ్. యూ డు నాట్ హ్యావ్ టు లివ్ అ లైఫ్ అకార్డింగ్ టు దేర్ రూల్స్. You make your own rules, be ethical, be honest, have integrity, have self-respect, be compassionate, be a good human being. Yeah, end of the day, tomorrow you and I die, nobody is going to remember anything except how you made them feel. So are you going to be the asshole or are you going to be the good person is all that you need to understand. Ippatiki I hope you all make the right decisions in life, and I wish the good people only good things. సోషల్ మీడియాలో ఎలాగో ఎవరైనా ఏమైనా వాగొచ్చు, ఏమైనా చెప్పొచ్చు, ఏమైనా అబ్యూస్ చేయొచ్చు. మనలాంటి అమ్మాయిలకి, ఆడవాళ్ళకి వాళ్ళ పీనస్ ఫొటోస్, మాస్టర్బేషన్ వీడియోస్ ఇవన్నీ పంపుతుంటారు. అయినా దెర్ ఇస్ అ సర్టన్ రెస్పాన్సిబిలిటీ దట్ జర్నలిస్ట్ హ్యావ్ అండ్ సర్టన్ రెస్పాన్సిబిలిటీ దట్ మీడియా హౌసెస్ హ్యావ్, విచ్ ఇస్ వై దే ఆల్ హ్యావ్ జర్నలిజం degrees. They learn ethics in journalism. They know not to do any harm and to report the truth. అవన్నీ వదిలేసి ఏదేదో ఎవరెవరినో ప్లాట్ఫామ్ చేసి ప్లాట్ఫార్మింగ్ హేట్ అండ్ ప్లాట్ఫార్మింగ్ అబ్యూస్ అగేన్స్ట్ అ ఉమెన్ ఇస్ కండెమ్నబుల్. అండ్ ఐ థింక్ society has definitely hit a new low today. I believe there must be better off, people must do better. అండ్ ఈ సొసైటీ కానీ సమాజం కానీ ఇటువంటి అబ్యూస్ని సపోర్ట్ చేస్తుంటే ఎనీ సొసైటీ దట్ హ్యాస్ tolerated and promoted abuse has never flourished. Mostly destruction is around the corner. So that's what it is. Finally, టాక్సిసిటీని తొక్కేయచ్చు, అబ్యూసివ్గా ఉన్న వాళ్ళని తొక్కేయచ్చు. ఇన్సెక్యూర్గా ఉండి వాళ్ళ ఇన్సెక్యూరిటీని ఏం చేయాలో తెలియక మనల్ని టార్చర్ చేస్తున్న మనుషుల్ని తొక్కేయచ్చు. టాక్సిక్ పేట్రియార్కీని తొక్కేయచ్చు, డౌరీ అడుగుతున్న వాళ్ళని తొక్కేయచ్చు, డౌరీ సిస్టమ్నే తొక్కేయచ్చు, ఆపరేషన్ని తొక్కేయచ్చు, కాస్టిజంని తొక్కేయచ్చు. ఇలాంటివి ఎన్నో నెగటివిటీస్ ఉన్నాయి మన సొసైటీలో, సమాజంలో. ఈవెన్ ఇన్ 2023 ఇవన్నిటినీ తొక్కేయచ్చు. లైఫ్లో కానీ కెరియర్లో కానీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, మంచి హ్యూమన్ బీయింగ్ అన్నటువంటి ఆ జర్నీలో ముందుకు వెళ్ళిపోవచ్చు.